హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైట్ రిస్క్ 2025లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ సినిమా నా ఫేవరెట్ దర్శకుడు మెల్ గిబ్సన్ తీశారు. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన తీసిన అపోకలిప్టో, హ్యాక్సా రిడ్జ్ ఈ రెండు సినిమాలు నా మనసులో అలా ముద్రించుకుపోయాయి. ఇంకా ఆయన తీసిన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ప్రపంచం అంతటినీ కుదిపేసింది. అలాంటి గొప్ప దర్శకుడి నుంచి వచ్చిన సినిమా ఫ్లైట్ రిస్క్. ఈ సినిమా దర్శకుడు ఎవరో ఫస్ట్ తెలియక చాలాసార్లు చూద్దామని పక్కన పడేశా. అయితే ఈ సినిమాని తీసింది మెల్ గిబ్సన్ అని తెలిసిన తర్వాత అరే ఖచ్చితంగా ఏదో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉంటుంది అనుకుని ఓపెన్ చేసి చూసా. మీరు నమ్మరు, నా అంచనాలన్నీ తల్లకిందులై పిచ్చెక్కింది నాకు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక డొక్కు ఫ్లైట్లో డాకరీ గ్రేస్ అనే ఓ వ్యక్తిని అమెరికా తీసుకెళ్తూ ఉంటుంది. ఆ గ్రేస్ని ఇంట్లో ఉండగా పట్టుకుంటారు. ఆ డొక్కు ఫ్లైట్లో ఎక్కిస్తారు. అయితే ఆ పైలట్ మంచివాడు కాదు, వీళ్ళిద్దరిని చంపాలనుకుంటాడు. ఆ పైలట్ని ఎవరు పంపించారు, వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు, వాడి నుంచి తప్పించుకోవడం కోసం డాకరీ గ్రేస్ ఏం చేశారు అన్నదే కథ. ఈ సినిమా ఫస్ట్ 10 నిమిషాలు తప్ప తర్వాత అంతా ఒకే డొక్కు ఫ్లైట్లో